కుల రాజకీయం జరుగుతుందా? సీనియర్లకు అవకాశం ఇస్తారా? ఆ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై కిషన్ రెడ్డి ఉద్దేశించి రాజసింగ్ వ్యాఖ్య. ముస్లింల ఓట్లను ఈసారి మజ్లిస్ ఏ పార్టీకి అమ్మేనుందని ఎద్దేవా అంటూ చూస్తాం. ఎవరికి అమ్మేస్తుంది? అమ్మేస్తే కాంగ్రెస్కి అమ్మేయాలి, లేదంటే మీకన్నా అమ్మేయాలి. సో అది చాలా స్పష్టంగా అర్థం. ఎందుకంటే మీరేమో కేంద్రంలో ఉన్నారు, వీళ్ళే కాంగ్రెస్ ఏమో రాష్ట్రంలో ఉంది. సో ఇప్పుడు ఆ ఇద్దరు వైపు మొగ్గు చూపుతాడు మజ్లిస్ ఓవైసీ. సో మీకు కూడా అమ్మేస్తాడు. ఎందుకంటే మీరు గెలవాలి అంటే అక్కడ ముస్లిం అభ్యర్థి పెడతాడు. అది గుర్తుపెట్టుకోండి, 100% అదే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటా ఉన్నాడు రాజసింగ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థిని కుల సమీకరణ ఆధారంగా నిర్ణయిస్తారా, సో లేక సీనియర్లకు అవకాశం ఇస్తారా అని గోషమాల్ ఎమ్మెల్యే రాజసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజసింగ్ తరచూ ఏదో ఒక అంశంలో కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పరోక్షంగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో నాకు తెలిసి జూబ్లీహిల్స్ టికెట్ ఇద్దరు చాలామంది, లంకెల్ దీపక్ రెడ్డి అని, లేకపోతే వీరపనేని పద్మ అని, అదేవిధంగా లక్ష్మీనారాయణ అని, ఇలా చాలామంది పేర్లు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. సో కీర్తి రెడ్డి అని ఉన్నది. సో వీళ్ళందరి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి ఎవరికి ఇస్తారు ఏంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ చాలా క్లియర్గా ఎవరికి ఇస్తారు, సీనియర్లకు ఇస్తారా, ఇంకెవరికి ఇస్తారా అనేటువంటి ఒక డౌట్స్ రేజ్ చేస్తూ ఉన్నాడు. దాని వెనకాల ఆంతర్యం వేరే ఉంటుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మాగంటి గోపినాథ్ చనిపోయారు. నిబంధనల ప్రకారం 6 నెలలలోపు ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉప ఎన్నికపై వివిధ పార్టీలో చర్చ నడుస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో రాజాసింగ్ మాట్లాడారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముస్లిం ఓటు బ్యాంకును ఎంఎం నాయకులు బీఆర్ఎస్కు అమ్మేశారని ఆరోపించారు. రాబోయే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అమ్ముతారా, లేక కాంగ్రెస్కు విక్రయిస్తారా, లేకపోతే బీజేపీ కన్నా కూడా అంటే అన్నది ముందు తెలుస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే గతంలో కుల రాజకీయం జరిగిందని, ఇప్పుడు కూడా కుల సమీకరణ జరుగుతుందా? కుల రాజకీయం జరిగింది, కుల సమీకరణ జరుగుతుందా అంటే రెడ్డిలకే లంకెల్ దీపక్ రెడ్డికి ఇస్తారా అనేది కూడా జరుగుతూ ఉంది. సో కాగా రాజసింగ్ ఇటీవల కిషన్ రెడ్డి లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కూడా రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజాసింగ్ కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్నప్పటికీ తర్వాత తరచూ ఏదో ఒక అంశంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆయన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా చేయలేదు. ఢిల్లీ నుంచి అగ్రనేతలు వస్తే తప్ప పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఆయన రాష్ట్ర పార్టీ కార్యక్రమం వెళ్తున్న దాఖలాలు కూడా లేవు. అయితే పార్టీలోని సీనియర్ నేతలు ఎవరు రాజసింగ్ వ్యాఖ్యలపై నోరు విప్పడం లేదు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక కుక్కలు ఇంప్రవిస్తాయి. నేను చెప్పినా కదా ఇంతకుముందు, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చెప్పినా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చెప్పినా, ఇప్పుడు బీజేపీలో కూడా కుక్కలు ఇంప్రవిస్తా తయారైంది. కిషన్ రెడ్డి వర్సెస్ రాజాసింగ్ యొక్క వార్ తారాస్థాయికి జరుగుతూ ఉంది. సో ఇక దానిలో బండి సంజయ్ ఇన్వాల్వ్ అవుతున్నాడు, లక్ష్మణ్ ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఇక మిగతా కీలకమైన నాయకులు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే కొట్టుకుంటా ఉన్న పరిస్థితి కనబడుతుంది. గల్లాలు పట్టుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ గల్లాలు పట్టుకుని బయటకు కనబడతలేదు, వాళ్ళ ఇంటర్నల్గా జరుగుతూ ఉంది. సో చూద్దాం. మరి నాకు తెలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించి మరి ఏమైనా స్ట్రాటజీ బిల్డ్ చేస్తున్నారా, దాని ప్రకారం ఇది చేస్తున్నారా అది చూడాల్సిన అవసరం అయితే ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్